వెల్కమ్ టు పొలిటికల్ మామా. కొండా సురేఖ ప్లేస్ లో క్యాబినెట్ లో రేవంత్ రెడ్డి ఎవరిని తీసుకురాబోతున్నారు? బీఆర్ఎస్ సమరబేరి కార్యక్రమం వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి? జగన్ సరికొత్త మాస్టర్ ప్లాన్ రాజకీయంగా వర్కౌట్ అవుతుందా? కేంద్ర క్యాబినెట్ లో ఈసారి తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. తెలంగాణ క్యాబినెట్ లో త్వరలోనే కీలక మార్పులు జరగబోతున్నాయి. వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న మంత్రి కొండా సురేఖకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన దాదాపు ఖాయమైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఏఐసీసీ నుంచి నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో సురేఖ స్థానంలో క్యాబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారన్న ఆసక్తికరమైన చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. గద్వాల విజయలక్ష్మి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ కొండా సురేఖ స్థానంలో క్యాబినెట్ లోకి రాబోయే ఆ కొత్త ముఖం ఎవరు? సామాజిక మహిళా కోటాలను బ్యాలెన్స్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి పట్టం కట్టబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారానికి కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు స్పష్టమవుతోంది. సొంత పార్టీ నేతలపై, ఇతర వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఏఐసీసీ పెద్దలు ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. నేడో రేపో ఢిల్లీ నుంచి ఆమె ఉద్వాసనకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని గాంధీభవన్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఒక సామాజిక వర్గానికి, అందులోనూ మహిళా కోటాలో మంత్రిగా ఉన్న నాయకురాలిని తప్పిస్తూ ఉండడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఇప్పుడు ముఖ్యమంత్రికి, అధిష్టానానికి అత్యంత కీలకంగా మారింది. కొండా సురేఖ స్థానంలో కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు, సామాజిక సమీకరణాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్న అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడు సుదీర్ఘమైన చర్చ మొదలైంది. కొత్త మంత్రి ఎంపిక విషయంలో ఢిల్లీ స్థాయిలోనే మంతనాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొండా సురేఖ స్థానంలో క్యాబినెట్లోకి తీసుకునే నాయకుల రేసులో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మికి మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఆమెను క్యాబినెట్లోకి తీసుకోవడం రాజకీయంగా, సామాజికంగా రెండు రకాలుగా కాంగ్రెస్ పార్టీకి అత్యంత సహేతుకంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. మొదటిది, రాష్ట్రంలో అత్యంత బలమైన బీసీ సామాజిక వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించామన్న స్పష్టమైన మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. రెండవది, కొండా సురేఖ స్థానంలో మరో మహిళకే పార్టీ అవకాశం కల్పించిందనే వాదనతో జెండర్ ఈక్వాలిటీ కూడా పక్కాగా బ్యాలెన్స్ అవుతుందని నాయకత్వం లెక్కలు వేస్తోంది. దీనికి తోడు గద్వాల విజయలక్ష్మి గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్న ప్రస్తుత తరుణంలో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే హైదరాబాద్ నగర పరిధిలో పార్టీకి రాజకీయంగా ఎంతో కలిసి వస్తుందన్న బలమైన అభిప్రాయం సీనియర్ నేతల నుంచి వినిపిస్తోంది. అయితే గద్వాల విజయలక్ష్మికి మంత్రి పదవి ఇవ్వడంలో ఒక సాంకేతిక అడ్డంకి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న ఆమె అటు అసెంబ్లీలో గానీ, ఇటు శాసన మండలిలో గానీ సభ్యురాలు కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అందుకే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఎమ్మెల్సీ కోటా కింద కంటిన్యూ అయ్యేలా పార్టీ నాయకత్వం ఒక ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నెలలో 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే మార్చి వరకు ఆగడమా, లేక ప్రత్యామ్నాయంగా మరో రూపంలో ఆమెను త్వరగా ఎమ్మెల్సీ చేయడమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఉన్నవారిలో ఎవరో ఒకరి చేత ముందస్తుగా రాజీనామా చేయించి ఆ నాయకుడికి పార్టీలో మంచి పదవి ఇవ్వడమో లేదా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడమో చేసి ఆ ఖాళీ అయిన స్థానంలో విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తోంది. ఏది ఏమైనా ఆమె కోసం ఎమ్మెల్సీ రూట్ను క్లియర్ చేసే పనిలో అధిష్టానం నిమగ్నమైంది. క్యాబినెట్ రేసులో కేవలం గద్వాల విజయలక్ష్మి మాత్రమే కాదు, అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అలాగే ఫైర్ బ్రాండ్ నాయకురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ విజయశాంతి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ఆది శ్రీనివాస్ ఉత్తర తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక విజయశాంతికి మాస్ లీడర్గా, స్టార్ క్యాంపైనర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇమేజ్ ఉంది. వీరిద్దరూ ఎలాగో ప్రస్తుతం చట్టసభల్లో సభ్యులుగా ఉన్నందున వీరిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఎలాంటి ఉప ఎన్నికల అవసరం ఉండదు. వెంటనే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే వెసులుబాటుంటుంది. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేయడమే సులువైన మార్గమని పార్టీలోని కొందరు సీనియర్లు తమ అభిప్రాయాలను అధిష్టానం ముందుంచుతున్నారు. అయితే రాజకీయ వ్యూహకర్తల వాదన మాత్రం మరోలా ఉంది. సురేఖ నిష్క్రమణతో ఖాళీ అయ్యేది మహిళా కోటా కాబట్టి ఒక మహిళ స్థానంలో ఖచ్చితంగా మరో మహిళకు మాత్రమే అవకాశం ఇవ్వడమే సమంజసమనేది వారి ప్రధాన వాదన. ఈ లాజిక్ కారణంగానే ఆది శ్రీనివాస్ కంటే మహిళా నేతలకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కేబినెట్ రేస్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాల సేకరణ అనంతరం ఢిల్లీలోని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు కేవలం రాజకీయ ప్రాబల్యాన్నే కాకుండా సోషల్ జస్టిస్, జెండర్ ఈక్వాలిటీ తదితర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని అత్యంత సున్నితంగా ఈ ఎంపిక చేయనున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వచ్చే నెల 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల సమయంలో కొత్త మంత్రి ఎంపిక వ్యవహారంపై అనవసర రాజకీయ చర్చలకు తావివ్వకూడదని భావిస్తున్న ప్రభుత్వం అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాతనే కొత్త మంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ముందుగా ఢిల్లీ పెద్దల నుంచి కొండా సురేఖ ఉద్వాసనపై అధికారిక ప్రకటన వచ్చిన మరుక్షణం నుంచే ఈ తదుపరి మంత్రి అవకాశంపై పార్టీలో బహిరంగ చర్చలు, లాబియింగ్లు ఊపందుకోనున్నాయి. అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో, ఎవరికి రాజయోగం పడుతుందో వేచి చూడాలి.